ఏంటి పిల్ల బాగుందనుకుంటున్నారా? అలా అనుకోనే నా జీవితం సంకనాకిపోయింది. సరేనే మరి సాయొచ్చుంటాడు. సాయంత్రం కలుద్దాం. సరేనా? బాయ్. బాయ్. వీడేం చేస్తున్నాడు? ఫోన్ చేద్దాం. హలో, గుడ్ మార్నింగ్ డియర్. గుడ్ మార్నింగ్ బేబీ. ఎక్కడున్నావు? నేను పడుకున్నాను, ప్లీజ్. నైట్ టైర్డ్ అయిపోయాను. ఒక మాట విను కదా. నేను తర్వాత చేస్తాను. గుడ్ నైట్. వెయిట్ చెప్పేది విను. ఈడియట్. మాట వినకుండా కాల్ కట్ చేస్తున్నాడు. ఎక్కడున్నావు? నేను ట్రాఫిక్లో ఉన్నా శైలు. 1 మినిట్ నేను చెప్పేది విను. డ్రైవింగ్ చేస్తున్నా, తర్వాత చేస్తాను కదా. ఓకే డ్రైవింగ్ చేసుకో. నేను షాపింగ్కి వెళ్తున్నా. సరే వెళ్ళు. ఓకే బాయ్. ఓకే బాయా? ఒకప్పుడు నేను ఒక్కదాన్నే షాపింగ్కి వెళ్తానంటే నేను కూడా వస్తా అనేవాడు. కానీ ఇప్పుడు సరే వెళ్ళు బాయ్ అంటున్నాడు. చాలా మారిపోయాడు. కనీసం టేక్ కేర్ అని కూడా చెప్పట్లేదు. మొత్తం మూడిపోయింది. సార్, మేనేజర్ మీకు ఈ ఫైల్స్ ఇమ్మన్నాడు. ఏం ఫైల్స్ ఇవి? ఏవో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అంట. ఈవినింగ్ వరకు కంప్లీట్ చేసి ఇమ్మన్నారు. ఏంటి సాయంత్రంలోగానా? ఇప్పటికే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి నా దగ్గర. ఇవన్నీ ఎలా అవుతాయి ఇప్పుడు? ఏమో సార్, నన్ను అడుగుతారేంటి? ఆయనకు చెప్పిండు, నేను నీకు చెప్తున్నా అంతే. ఏం జాబ్స్ రా బాబు, తినేస్తున్నారు మీరు మరీను. ఛ, నా పని అయిపోయింది, మీ పని చేసుకోండి ఇంకా. ఛ, మరి కాంపౌండర్ కూడా వీలు ఇవ్వడం లేదు. నేను షాపింగ్కి వెళ్ళానని చెప్పాను కదా. మళ్ళీ వచ్చానో లేదో నాకు కాల్ లేదు, మెసేజ్ లేదు. ఎందుకు వీడు ఇలా చేస్తున్నాడు? సరే కాల్ చేసి అడిగేస్తా. కట్ చేశాడు. వీడికి నాకంటే ఆ వర్కే ఇంపార్టెంట్ అయిపోయింది. కట్ చేస్తున్నాడు.
స్టార్ట్ చేసినా నేను వదలను. ఎందుకు ఇది ఎన్నిసార్లు కాల్ చేస్తుంది? ఏం శైలు, నేను ఇక్కడ వర్క్లో ఉన్నా శైలు, ఎందుకు పద్దా కాల్ చేస్తున్నావు? నేను తర్వాత చేస్తా ఉండు. ఐ హేట్ యూ. వాట్ ఏమన్నావు? ఐ హేట్ యూ. నువ్వు నాకు కాల్ చేయకు, నేను నీకు కాల్ చేయను. శైలు, ఆర్ యు మ్యాడ్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఏమైంది ఇప్పుడు? ఏం కాలేదు, నీకు నాకు సెట్ కాదు. ప్లీజ్ లీవ్ మీ, దట్స్ ఇట్. శైలు ప్లీజ్ అండర్స్టాండ్ మీ. కొంచెం వర్క్ ప్రెజర్ అంతే, అర్థం చేసుకో ప్లీజ్. అయినా నువ్వు నాకొద్దు. నీకు నాకంటే వర్క్ ఎక్కువైపోయిందా? అయినా ఆ రోజు నువ్వేం చెప్పావు? శైలు, నేనేం చేసినా అది నీకోసమే శైలు, మన ఫ్యూచర్ కోసం శైలు, ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు నాకు ఇంకేం చెప్పకు, నాకు కాల్ చేయకు. గుడ్ బై. శైలు ఒక్క నిమిషం. చెప్పవే. హలో శైలు, మూవీకి వెళ్దాం, వస్తావా? సినిమాకా? నాకు ఇప్పుడు మూడ్ లేదు. ఒకసారి అయితే మా ఇంటికి రా. అర్జెంటా? అలాంటిదే. సర్లే, ఒక గంటలో వస్తా. సరే, తొందరగా రా. ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? ఏమైంది? ఏం చేయాలో అర్థం కావడం లేదురా, చాలా బాధగా ఉంది. ఏమైందిరా? ఎనీ ప్రాబ్లం? శైలు బ్రేకప్ చెప్పేసిందిరా. ఏంటి, బ్రేకప్ చెప్పేశావా? తనకు నేను సెట్ కానంటరా. నేను తనకి సెట్ కానంటనే. సెట్ కాను అని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? మనమే సెట్ అయ్యేలా చేసుకోవాలిరా. అరే నాకు కొన్ని వర్క్స్ ఉంటాయి కదరా, ఎప్పుడు ఖాళీగా ఉంటానేంటి? రోజుకి 10 సార్లు కాల్ చేస్తుంది, టైం అంతా తనతోనే స్పెండ్ చేయాలంట. ఎలా? నువ్వు అలా అనుకోవడంలో తప్పులేదే. కానీ అలా జరగాలంటే నువ్వు కొన్ని పనులు చేయాలి. అరే కొంచెం అర్థమయ్యేలా చెప్పరా. ఆ అమ్మాయి చిన్న చిన్న విషయాలకు గొడవ పడకుండా నీకోసమే వెయిట్ చేస్తుండాలంటే నీ వెనకాలే తిరిగేలా, నువ్వెప్పుడు పిలిచినా పరిగెత్తుకొని వచ్చేయాలి అంటే నీ చెప్పింది చేయాలి. నువ్వు కొన్ని వర్కౌట్ చేయాలిరా. చేయగలవా? చేయగలవా? ఏంటే అది? వాడు నిన్ను ఎన్నిసార్లు హక్ చేసుకున్నాడే? 2 times. మరి కిస్సు? ఏయ్ కొంపదీసి నీ గట్ట పెట్టమంటావేంటి? ఛీ, ఆ అమ్మాయికి రా. 1 time. ఇక్కడ పెట్టాడే? మా నాయనే. సర్లే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇద్దరూ ఒకరి కోసం ఒకరు బ్రతకాలి. ఎంత కష్టం వచ్చినా గొడవ పడకుండా ఉండాలంటే మ్యాక్సిమం కలిసి ఉండాలంటే ఉండాలి అంటే మీరిద్దరూ సెక్స్ చేయాలి. సెక్సా? రే సెక్సా? అసలు ఏం చెప్తున్నావే నువ్వు? రేయ్, లవ్ చేసుకోవడం అంటే లవర్స్ డే రోజు గిఫ్ట్స్ కొనడం కాదురా. మరేంటి? లవ్ అంటే అన్నీ ఉండాలి, ఇద్దరూ శారీరకంగా కలవాలి. సరే గాని వాడు ఒప్పుకుంటాడంటావా?
ఎందుకు ఒప్పుకోడే? నువ్వు సరిగ్గా రెడీ అయ్యి వెళ్ళి వాడి ముందు నిలబడు. కొంచెం హింట్ ఇవ్వు చాలు, గురుడు రెచ్చిపోతాడు. నిజమేనంటావా? కానీ శైలు ఐ హేట్ యూ చెప్పిందిరా. బ్రేకప్ కూడా చెప్పింది. కాల్ చేస్తుంటే కట్ చేస్తుంది. అన్నిసార్లు కట్ చేసావు కాబట్టి నువ్వే ఒకసారి ఫోన్ చెయ్యి. అంతేనంటావా? అంతే, చెయ్యి నువ్వు. సరే, చివరిగా ఒకసారి ట్రై చేయను. ఒక్క నిమిషం. వాడే ఫోన్ చేస్తున్నాడే. ఏ లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి. హలో, అరే లిఫ్ట్ చేసిందిరా. హలో శైలు. ఏంటి? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎప్పుడు హర్ట్ చేయను. సరే, నేను కూడా అలా మాట్లాడి ఉండకూడదు. ఐఎమ్ ఆల్సో సారీ. నువ్వు నా మీద కోపడిపోతే ఎవరి మీద కోపడతావు చెప్పు. నన్ను తిట్టడానికైనా కొట్టడానికైనా నీకే హక్కు. సరే, నా మీద కోపం ఏం లేదు కదా. కొంచెం కోపం ఉంది, కానీ ఎక్కువ ప్రేమ ఉంది. ఏ థ్యాంక్స్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ. ఒకసారి నేను చూడాలని ఉంది. ఒకసారి బయటకు వస్తావా? బయటకా? ఇప్పుడు రాలేను. ఏ ఎందుకురా? ఇంట్లో ఎవరూ లేరు. అమ్మ నాన్న ఊరెళ్ళారు. రేపు సాయంత్రం వస్తారు. అప్పటి వరకు నేను ఇంటికి కాపలా కాయాలి. కాపలానా? ఏ నేను కూడా వస్తాను. ఇద్దరం కలిసి కాద్దాం. వస్తావా? వస్తాను ప్లీజ్. సరేలే, ఒక గంట ఆగిరా. గంట? అయితే నాకు ఈ గంట ఒక యుగంలా గడుస్తుందేమో. సరే, నేను ఫ్రెష్ అవ్వాలి. బాయ్. ఒరే, ఒక గంటలోనే రమ్మంటుందిరా. అవునా? ఆల్ ది బెస్ట్ రా. హే, ఏమంటున్నాడే? వాడు వస్తా అంటున్నాడే. ఏ అవునా? ఆల్ ద బెస్ట్ కుమ్మయ్. సరే, నీకు విషయం చెప్తా, ఇట్రా. తప్పదంటావానే? తప్పదు, సరేనా? కుమ్మయ్. బాయ్.
ఏ లవరే కదా, సేఫ్టీ ఎందుకు, కంటిన్యూ అయిపోదాం. ఎస్. శైలు, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా. ఆ ఫీల్ చాలా బాగుంది. నాకు మళ్ళీ మళ్ళీ ఆ ఫీలింగ్ కావాలనిపిస్తుంది, లైఫ్ లాంగ్ కావాలనిపిస్తుంది. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ శైలు. మరంత ప్రేమ పెట్టుకొని మరి ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? అది అవుట్ చేయడం ఎందుకు అనుకుంటున్నావు? చిన్న వర్క్ ప్రెజర్ అంతే, అందుకే కాల్ లిఫ్ట్ చేయలేదు. అంటే నీకు నాకంటే వర్క్ ఎక్కువనా మరి? ఆ వర్క్ ఎవరి కోసం? నీకోసం, నిన్ను హ్యాపీగా చూసుకోవడం కోసం. అయినా శారీరకంగా నా పక్కన లేకపోయినా నా మనసులో ఎప్పుడు, నా ప్రతి ఆలోచనలో కూడా నువ్వే అని తెలుసా. అంటే నువ్వు అవాయిడ్ చేస్తున్నావు, మారిపోయావని అలా అన్నాను. నన్ను ప్రేమించే హక్కు నీకున్నప్పుడు నన్ను ద్వేషించే హక్కు కూడా నీకే ఉంది. కానీ నన్ను వదిలే హక్కు మాత్రం నీకు లేదు. ఎందుకంటే నువ్వు నన్ను వదిలేస్తే ఆ క్షణం నన్ను నేను మర్చిపోయినట్టే చాలు. ఐఎమ్ సారీ రా, ఇంకెప్పుడు అలా మాట్లాడను. సరేరా, సినిమాకి వెళ్దాం. పోదాం గాని నీకో మాట చెప్పాలి. కొట్టవు కదా? కొట్టేంత పని నువ్వేం చేసావు? నువ్వు కొట్టనంటే చెప్తా. సరే కొట్టనులే, చెప్పు. అది మనం ఇద్దరం కలిసి ఉండాలని మా ఫ్రెండ్ ఒక ఐడియా చెప్పింది. ఏంటమ్మా ఐడియా? అది ఆ? మరి నువ్వేం చేసావు ఐడియాని? డెవలప్ చేశాను. అయ్యో, డెవలప్. ఎంత వైలెంట్గా ఉన్నావేంటి? దేవరాజ్ సినిమాలో కూడా ఉండదు కదా ఎంత వైలెన్స్. ఇలా ఉన్నావేంటి నువ్వు? అంటే నేను ప్రభాస్ ఫ్యాన్ కదా, వైలెన్స్ ఆ మాత్రం ఉంటుంది. సర్లే, ముందా వీడియో డిలీట్ చేయి. జాడించడానికి నా దగ్గర ఏం తోకేం లేదు. అంటే నేను చేసిన తప్పని వీడియో డిలీట్ చేశాను. అమ్మ బాబాయ్, ఆ కుర్చీ మడత పెట్టి మళ్ళీ నీకు పశ్చాత్తాపం కూడాను. లవ్ యూ రా. నువ్వు ఎన్నిసార్లు ముందు పెట్టినా నాకు ఇప్పుడు మూడేం రాదు. షాక్లో ఉన్నాను కదా, కొంచెం టైం పడుతుంది. అదా మహేష్ బాబు సినిమాకి వెళ్దాం, కొంచెం చిల్ అవుదాం.